ఇక నిన్న మొన్నటి దాకా కొన్ని కోళ్యాగలు సోషల్ మీడియాలో రచ్చ రంబోలో చేస్తేందుకు అబ్బా 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 ఇక ఆ వీడియో పెట్టుకొని పబ్లిసిటీ చేసుకొని నేను చూసుకో మొనగా నీ మగో నీ ఏం చేసినో ఎట చేసినో అని కోతులను చేరదీసి ఆదరించి ఏదేదో చేసిర్రు. కానీ ఇప్పుడు ఆ కథకు ఫుల్ స్టాప్ పెట్టింది అడనుల్లా. ఇక చూడు ఏందో ఆ కథ. అయ్యో ఓ కోతి తిండి కోసం నువ్వు అల్లాడుతున్నావా, అయ్యో ఓ కోతి, అయ్యో ఓ కోతి నీకు తిండి పెడితే మా మీద కేసులే, అయ్యో ఓ కోతి. వానరం అంటే హనుమంతుడని భక్తితోటి కొలుస్తాము, వానరం అంటే హనుమంతుడని భక్తితోటి కొలుస్తాము. ఆ భగవంతునికి ఆహారం అందిస్తే జైలులో వేసి సంపుక తింటుర్రు. అయ్యో ఓ కోతి తిండి కోసం నువ్వు అల్లాడుతున్నావా, అయ్యో ఓ కోతి, అయ్యో ఓ కోతి నీకు తిండి పెడితే మా మీద కేసుల, అయ్యో ఓ కోతి. ఇక అసలు ముచ్చట ఏంటంటే అడవులలో ఉండాల్సిన కోతులు ఊర్లలకు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? ఈ నరలోకమే, ఈ ఇచ్చంత్రాల మనుషులే అని ఫారెస్ట్ అధికారులు కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తుర్రులా. అడవులలో స్వచ్ఛమైన పండ్లను తిని బతికే కోతులకు పెస్టిసైడ్స్తో రకరకాల మందులతోటి వండించిన పండ్లు కూరగాయలు వేసి వాటి ప్రాణాలతోటి చెలగాటమాడుతుర్రు అని ఫారెస్టు అధికారులు ఈ నరుల మీద బగ్గున మండిపడుతుర్రులా. ఇక ఒకరిని చూసి ఒకరు కోతులకు ఆహారం వేస్తూ ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చి ఫేమస్గా అవుతందుకు ఇక ఈ రకంగా ఆరాటపడుతుర్రని, ఇది మంచి పద్ధతి కాదు అని ఈ రకంగా అలవాటు చేస్తే వచ్చిపోయే బాటసార్ల మీద ఆహారం కోసము ఈ కోతులు దాడి కూడా చేస్తున్నాయని కళ్ళెర్ర చేస్తుర్రులా ఫారెస్టు అధికారులు. ఇప్పటికైనా ఈ అలవాటును మానుకోవాలని ఫారెస్టు అధికారులు పదే పదే చెప్పుకొస్తున్నారు. ఎవరైనా సరే కోతులకు ఆహారం వేస్తే మాత్రం ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారము నేరస్తులుగా జైలుకు పోతారని హెచ్చరిస్తుర్రులా. ఓ పబ్లికు సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంటందుకు పుసుక్కున మర్చిపోయి కోతులకు పండ్లు కూరగాయలు వేస్తిరో ఇక నీ దండం పెడితే మీకు దోషితుల గాశారమే అని అనుకొస్తుర్రులో ఫారెస్ట్ అధికారులు. తస్మాత్ జాగ్రత్త పైలం.